ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇది వచ్చేసి 2 డేస్ డీప్ క్లీనింగ్ అండి. కిచెన్ అండ్ హాల్ 2 డేస్ వ్లాగ్ అండి. అస్సలు మిస్ కాకండి. ఈరోజు లాస్ట్ డే అనమాట. ఎగ్గులు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇవైతే చేసేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే ముందు వేసేసాను. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ జల్దీ మగ్గిపోతాయి కదా. ఇంకా టమాటాలు వేసేసి పసుపు ఇంకా కారం ఉప్పు అయితే వేసేసాయి కదా. కారము వేసేసి తర్వాత ఎగ్గులు అయితే వేస్తాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఇది 2 డేస్ వ్లాగ్ అట్లే కంటిన్యూగా పెట్టినా అనమాట. మా హనీకి ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసిందండి. అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో తీసేయడానికి 4 డేస్ అయింది. తనకి ఇంకా ఫుల్ ఫీవర్ అసలు తగ్గలేదు. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాంలే తగ్గకపోతే అని చెప్పేసి ఉన్నాను. ఇప్పుడైతే తను ఇడ్లీ తినేసి పడుకోయింది. ఇక్కడ ఎగ్ కర్రీ అయిపోయింది. మా మామ అయితే ఇంక రొట్టి చేసింది అవ్వ. మా మామ అయితే తినేసి ఇంకా ఆఫీస్కి అయితే టైం అవుతుంది కదా, వెళ్తానని చెప్పేసి బయలుదేరినాడు అనమాట. మా మామ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో ఇంకా నేను అవ్వ ఇద్దరు కలిసి ఇప్పుడు తింటున్నాము. ఇంక చూసారా, మా హనీ కోసం అని చెప్పి ఇడ్లీ తెచ్చినాడు. మా హద్విత కోసం వడ తెచ్చింటే ఇంకా ఆ పిల్ల ఒకటి తినేసి ఇంకొకటి ఉండే నేను అవ్వ కొంచెం తిన్నాము. ఇంకా ఈరోజు అయితే తాత వచ్చినాడు. నేను ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టే లోపల తాత అయితే ఊరు నుండి వచ్చినాడు. ఇంకా అందుకోసమే ఇంకా మళ్ళీ టైం అయితే ఎక్స్టెండ్ అయిపోయింది. ఇవన్నీ ఎత్తిపెట్టి పక్కన పెట్టేసే లోపల తాత వచ్చినాడు. ఇంకా తాత కొంచెం కాఫీ వేసి ఇచ్చి ఇంకా అది ఇది అనే లోపల ఇంకా టైం అయితే ఇంకా ఇది నేను స్టార్ట్ చేసేకి హాల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసేకి 12 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా మా తాతని ఇడ్చడానికి ఒక అన్న వచ్చిండే, అన్న అయితే వెళ్ళిపోయినాడు అనమాట. ఇక్కడ నేను ఇంకా స్టార్ట్ చేసినాను. పైన అన్నీ ఇంకా ఒక్కటి కూడా లేకుండా మొత్తం తీసేసి మొత్తం ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అయితే దుమ్ము అయితే అంటున్నాను. ఇంకా ఇలా దుమ్ము అనడానికే నాకైతే 1 గంటన్నర పైన పట్టింది. పైన దుమ్ము అనేసి కింద అంతా అన్నీ ఇంకా వేసాను కదా, అన్నీ పనికిరానివన్నీ అన్నీ చూసి పక్కన పెట్టేసి అవన్నీ తీసే లోపలే నాకైతే మినిమం 3 గంటలు అయింది. నేను 1 గంటకు స్టార్ట్ చేసింటే ఇటువరకే 3 గంటలు అయింది. ఓన్లీ హాల్ మాత్రమే అండి. మా పిల్లలైతే ఘోరంగా అంటే ఘోరంగా అసలుకి గోడలు అయితే గీసి పడేసినారనమాట. పెన్సిల్తో నా పెన్నుతో ఎట్లా అంటే అట్లా. ఇంకా ఇక్కడ నేను మొత్తం ఫ్యాన్ దగ్గర ఇంకా మూల కనాలి కదా, ఇదంతా అనే లోపల నాకు నిజంగా చెప్తున్నా చెయ్యి అయితే చాలా నొప్పేస్తుంది అనమాట. ఎందుకంటే అది అసలుకి అట్లా అనాలి కదా, అట్లా అనడమే కాదు, దుమ్ము మొత్తం పోవాలి కదా. మొత్తం ఇలా చేసే లోపల చాలా టైం అయితే పట్టింది. ఇంకా అదంతా క్లీనింగ్ ఒక ఎత్తు అయితే ఇదంతా మళ్ళీ ఊడ్చి ఎత్తేసింది మళ్ళీ ఒక ఎత్తు అనమాట. ఇదంతా ఇంక ఈ మధ్యలో ఇట్లా ఉంటే ఇంకా అంత లోపల మా హనీకి అయితే ఇంకా కొంచెం మరీ గంజి అయితే కాసిచ్చింది అవ్వ, బెల్లం వేసి ఉప్మా వేసి అదైతే తాగేసింది అనమాట. తాగేసిన తర్వాత కొంచెం సిరప్ వేసినాను. ఇంకా జ్వరం అయితే అస్సలు తగ్గలేదు, కొంచెం తగ్గినట్టే ఉంది. అయినా తగ్గట్లేదు. ఇంక ఇలా అయితే ఎందుకులే అని చెప్పేసి ఇది చేసినాను. అక్కడ చూసేసాను మా తాత ఉన్నాడు లోపల, పిల్లల దగ్గర ఉన్నాడనమాట. అవ్వ అయితే ఇంకా అవ్వ కూడా మా హనీ ఫీవర్ వచ్చింది కదా, తనకైతే ఇంకా తన దగ్గర ఉంది గంజి చేసి తనకి తాపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా వాటర్ తెచ్చేసి దాంట్లోకి ఇంకా మనం లైజాల్ అయితే వేసేసి మొత్తం ఇంకా గోడలకి అన్నిటికీ వాటర్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా మా పిల్లలు అయితే ఎంత ఘోరంగా గీస్తారో మీకు చూపించేస్తాను. మా హనీ అద్విత అయితే టీవీ చూస్తుంది, సత్తాయిస్తుంది అనమాట. అసలు ఈరోజు తనకి ఇంకా అసలు టీవీనే కదా, తను ఇంకా అస్సలకి ఉండలేకపోతుంది అనమాట. లోపలికి బయటికి ఆడుకుంటానే ఉంది. ఇంకా తనతో అయితే ఏగలేకపోయినాను. ఇక్కడైతే మొత్తం అంతా ఇంకా మొత్తం వాటర్ వేసేసి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇదంతా ఫస్ట్ అయితే ఇంకా కిటికీలు అవన్నీ వాటర్ మొత్తం ఇంకా అక్కడ టీవీ ఉందని చెప్పేసి ఇక్కడ అంతా చేతితోనే వేసేసాను. ఇక్కడ చూసేసారా, ఇక్కడ చూపిస్తేసింది చూసారా ఎలా ఉందో. ఇట్లా గీసినారంటే నా చేతులు మంటలు వేసినాయి కానీ అది మాత్రం పోవట్లేదు. ఇంకా అయినా కూడా అయినాటికి నేనైతే మొత్తం క్లీన్ చేసినాను. హాల్ మొత్తం మీరు నమ్ముతారో నమ్మరో, ఇదంతా ఇట్లా క్లీన్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. ఇంకా 3 గంటల నుండి స్టార్ట్ చేస్తే 6 గంటలు అయింది. ఇంత లోపల మా హనీకి అయితే విపరీతంగా ఫీవర్ ఇక్కడైతే ఇంకా బొట్టులు అయితే అంటించినారు, కలర్స్ అన్నీ ఇంకా అసలుకి ఇదంతా ఇంక ఇక్కడ కిటికీలో అయితే అక్కడ వైఫై బాక్స్ ఉంది, అందుకోసం ఇక్కడ మొత్తం వాటర్ అయితే వేయలేదనమాట. ఇంకా చేయితోనే ఇంకా క్లాత్తో ఇట్లా అంటున్నాను మొత్తము. ఇక్కడ మొత్తం రెడీ చేసేసాను అనమాట. మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ గోడలు అయితే మొత్తానికి అయిపోయినాయి. చూసేసారా, ఇంకా నాకు చేయిలో ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు క్లీన్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇంకా దానిపైన మొత్తం అయితే ఇప్పుడు తీసేసాను అనమాట. అవన్నీ మీకు ఏం చూపించలేదు. ఇంకా అందుకోసమే ఇంకా అన్నీ తీసేసి మొత్తం ఇక్కడ వాటర్ మొత్తం కింద పిల్లలు ఎక్కడ జాడి పడతారో అని చెప్పేసి అనిపించింది. అయినా మా హనీ అయితే పడిపోయింది కదా, తన ఫీవర్ వచ్చి ఇంకా ఫ్రిడ్జ్ జరిపి ఇంకా ఫ్రిడ్జ్ పైన మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు మొత్తం ఇంకా వంటింట్లో నుంచి లోపల ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పటికే నాకు టైం అయితే
ఎగ్జాక్ట్గా 5:30-6 అవుతుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా వచ్చేస్తాయి. ఒక 2 కడవలన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఎత్తడానికి నాకు ఒక 15 నిమిషాల పైనే పట్టింటుంది. ఇప్పుడు మీకు చూపించేస్తానండి ఓవరాల్ హాల్ క్లీనింగ్ తర్వాత. చూసేసారా వాషింగ్ మిషన్ పైన అంత నీట్గా ఉందో, తర్వాత కిటికీలు అవంతా బాగా నీట్గా అయినాయి. ఇంకా ఇక్కడ కింద అంతా గోడలు కూడా బాగా నీట్గా అయిపోయినాయి. ఇవన్నీ నిన్నే ఇప్పుడు సర్దిపెట్టాను అనమాట. ఇంకా టీవీ దగ్గర మొత్తం అయిపోయింది. హాల్ అయితే ఇలా ఉంది. మా హద్విత చూసారా ఎంత హాయిగా చూస్తుందో టీవీ. ఇంక ఇది అండి. ఇప్పుడైతే ఇంక వాటర్కి అయితే పెట్టేసుకొని మా హనీని అయితే హాస్పిటల్కి అయితే పిలుచుకొని పోవాలి. తనకి ఇప్పటికే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంక వాన ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఇది అండి క్లీనింగ్. ఇంకా రేపు అయితే ఇది చేయాలన్నమాట. హాల్ అయిపోయింది ఈ రోజుకి. అమ్మయ్య అనిపించింది నాకైతే. హనీని పిలుచుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసి అనుకో ఇంక ఇడ్లీ తెచ్చేసి ఇంకా నాకు ఇప్పటికే పొద్దునుంటే ఇంత చేసి మరి మెంట వచ్చేసే లోపల నాకే ఇది అయిపోయింది. పాప మా పిల్ల ఫీవర్ వచ్చేసింది. చూసేసారా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో. ఇంకా తన కోసం అయితే ఇడ్లీ అయితే చేసేస్తాను. ఇది మార్నింగ్ అనమాట. ఇది చూసేసేయండి మీరైతే స్నానం ఏమనుకోకంటే ఇక్కడ చూసేసారా దోశలు అయితే వేసేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రూ అయితే కలిపిస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి 8:30 అయిన టైము. ఇంకా ఈరోజు హనీకి అయితే స్కూల్ లేదు. హనీకి అయితే ఫుల్ ఫీవర్ అనమాట. అసలు హలో అందరికి. హలో 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 హవా ఏం చేస్తున్నావా? మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మా తాత అయితే వచ్చిన అనమాట. ఇంకా 2 days అయితే వ్లాగ్స్ తీయలేదనమాట. ఇప్పటి నుండి ఈరోజు ఫుల్ డే వస్తుంది వ్లాగ్. హాయ్ చెప్పు. ఈరోజు ఇంకా వంటలు అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తము. బయట అంతా అయిపోయింది క్లీనింగ్ అంతా. వంటలు ఒక్కటే ఉంది. వర్షం బయట ఫుల్ పడుతుంది అనమాట. ఇక్కడ కొంచెం దోశపిండి ఉంటే ఫస్ట్ అయితే తాతకి దోశ వేసేస్తుంది. మేమైతే పొంగల్ చేసుకోవాలి. ఇంకా పొంగల్ చేసేసుకొని ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఉన్నాము. ఇంకా హాల్ అయిపోయింది. బెడ్రూమ్లు అన్నీ 2 అయిపోయినాయి. ఈరోజు వంటలు చేసుకుంటే బయట మొత్తం రేపు క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. హనీకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. ఇంకా తన కోసం ఇంకా ఇడ్లీని తెప్పించినాను. ఇప్పుడు ఇడ్లీ కాదు దోశలు తెచ్చుకోండి. ఆల్మోస్ట్ 3 days అయింది కదా తనకి ఫీవర్ వచ్చేసి. ఇంకా తను ఇంకా రోజు ఇడ్లీ తినేసి బెజార్ వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. అందుకోసం దోశ తెచ్చుకోండి. అది తినిపించాలి ఇప్పుడు వెళ్ళేసి. హనీకి అయితే ఇంకా రాత్రి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను కదా. సిరప్లు ఇచ్చింటే కొంచెం జ్వరం అయితే తగ్గిపోయింది. 6 hours ఒకసారి వేయండి అని చెప్పారు డాక్టరు. మా మేడం అయితే ఇంట్లో దోశలు వేస్తాను అనుకోకుండా అది ఒక సాటిస్ఫాక్షన్. ఆ పిల్లకి ఏంటో బయట తెచ్చుకుంటే బాగాలేకున్నప్పుడు అని చెప్పేసి ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు చూసారు కదా అక్కడ తినిపించాలి. బ్రష్ అయితే అయితే కడిగినాం అనమాట. చేస్తాడనమాట. ఎక్కడున్నా కూడా అది మారదు. అంటే అదొక గుడ్ హ్యాబిటే అనుకోండి. మనం 11 12 అయినా కూడా తిన్నాం కదా. నాకైతే అది మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం వస్తుందిలేండి. ఎందుకంటే ఇంట్లో పండ్లు కాకపోయినా అట్లా అడుగుతూ ఉంటారు కదా. అట్లా ఇంకా సర్లే టాపిక్ వదిలిపెట్టేసి ఇక్కడైతే అవ్వకైతే కొంచెం పాలైతే కలిపి ఇచ్చేసాను అనమాట. తర్వాత మా అమ్మకు కొంచెము, తర్వాత ఇక్కడ నాకు కొంచెము, ఇక్కడ తాతకైతే కొంచెం ఇచ్చేసినాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను. ఇక్కడ మా హద్విత చూసారా అబ్బా తనైతే అస్సలు చిచ్చర్ పిడుగు అనమాట. ఇంక ఇక్కడ కాఫీ తాగిన తర్వాత రాత్రి అన్నం మిగిలిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. యాక్చువల్లీ మా అమ్మ నైట్ తింటా అన్నాడు బట్ తినలేదు. సో ఇంకా ఈ అన్నం వేస్ట్ అయిపోతుంది, మధ్యాహ్నం కూడా ఉండదు అని చెప్పేసి ఇంక నేను దీంతో పొంగల్ చేద్దాంలే అని చెప్తే సరే అని చెప్పేసింది. ఇంకా పెసలు అయితే ఫ్రై చేసుకొని వెల్లుల్లి అండ్ మిరియాలు అండ్ జీలకర్ర అయితే ఇంకా కలిపెట్టేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ తరువాతకి అయితే ఇంకా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇందాక చూపించా కదా వెల్లుల్లి మిరియాలు జీలకర్ర అదైతే వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఒట్టిమిరపకాయ కరివేపాకు వేసేసుకున్నాను. బాగా మంచిగా కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా అన్నం ఉంది కాబట్టి అన్నం అయితే వేసేసుకున్నాను. ఇంక దీంట్లోకే నేనైతే ఇంకా పెసలు అయితే వేసేసుకొని ఒక్క 4 గ్లాసులు అయితే వాటర్ వేసినా అండి. 1 గ్లాసుకి గాను 3.5 అయితే వేసినానులేండి. ఇంకా టేస్ట్ ఇంకా సాల్ట్ వేసేసి ఒక్క 3 విజిల్ అయితే పెట్టేసుకున్నాను. మీరు నమ్మరు అసలుకి చాలా చాలా సూపర్గా వచ్చింది పొంగల్ అయితే. దీంట్లోకి అయితే ఇంకా చట్నీ కూడా నేనే ప్రిపేర్ చేశాను ఇంకా సైడ్కి. ఇంక ఈరోజు అసలైన యుద్ధం ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంకా వంటిల్లు మొత్తం క్లీన్ చేయాలి కదా. ఇంకా మా మామకి అయితే టైం అయిపోయింది. సో అందుకోసమే ఇది కూడా అయిపోయిందిలేండి రెడీ. ఇంకా చట్నీ ఒకటే మిక్సీకి అయితే వేస్తే అయిపోయింది. ఇంకా తనకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. చాలా చాలా బాగుంది. నేను కూడా తినేసాను అనమాట. ఇంక ఈరోజు ఏంటి ఇంకా వంటిలోట క్లీన్ చేయాలి. ఇంకా చాలా అసలు 2 days అయింది రెస్ట్ లేదు. ఇంక ఇప్పుడు ఇది ఒకటే అబ్బా అనిపించింది. అయినా ఇంకా హౌస్ క్లీనింగ్ అంటే మామూలుగానే ఉండదు కదా. ఇక్కడ నేను అవ్వ ఇద్దరు కలిసి పొంగల్ చట్నీ అయితే తింటున్నాము.
హనీకైతే కొంచెం బెటర్ అనమాట. ఇప్పుడు కొంచెం యాపిల్ కోసి ఇచ్చింటే సగం ఏమో తినింది అంతే. ఇప్పుడు టైం అయితే 10:30, 11 అయింది. ఇంకా దోశ తినింది. ఈ వంటిలు చూస్తుంటే భయమేస్తుంది. చూసేస్తారా పైన అన్ని సామాన్లు అయితే పెద్దగా ఏం లేవు. అంటే అన్నీ ఒకటే ఉన్నాయి కడుక్కునేటివి. పైన తీసేటివి పెట్టేటివి ఏం పెద్దగా లేవు. అయినా కూడా మొత్తం ఇంకా చాలా డేస్ అయింది కదా డీప్ క్లీనింగ్ చేయక అని చెప్పేసి ఇప్పుడు శ్రావణమాసం అది కాక అని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట. ఇవన్నీ డబ్బాలన్నీ నేను తీసిచ్చింటే అవంతా తోమిందనమాట. ఇక్కడ నీకు చూపించేస్తాను. అవన్నీ తీసి పెట్టినాం కదా. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పైన మొత్తం బూజు అయితే దులిపేసినాను. ఆ వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఇంకెందుకంటే పిల్లలు అయితే ఏడుస్తున్నారు. ఇంకా అసలు ఒకరు మెచ్చి ఒకరు ఇద్దరు అంటేనే ఇది అయిపోతుంది. మా అద్విత, హాని అండ్ దాంతోపాటు ఇంక మా చిన్నోడైతే ముగ్గురు అసలు కలిసి అంతే ఇంకా రచ్చరంబోలే. ఇక కొంచెం లైజాల్ అయితే వేసేసుకొని పైన మొత్తం వాటర్ అయితే కొట్టేసినాను ఫస్ట్ అయితే గిన. తర్వాత మొత్తం అక్కడంతా వాటర్ కిటికీ దగ్గర అయితే మీద మొత్తం అది బంక పట్టిపోయింది. అంటే మనము ఇంకా మన చపాతీ కలిసినప్పుడు అట్లా వంట చేసినప్పుడు ఉంటుంది కదా. నాకు ఇంత వంటలు క్లీన్ చేయడానికి మీరు నమ్ముతారో 2 గంటల టైం అయితే పట్టేసింది. మధ్యలో మా హనీని చూసుకుంటా పైన ఎక్కుంటా దిక్కుంటా తుడుచుకుంటా అమ్మ అసలుకి చెప్పకూడదు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా కూడా. ఇక్కడ ఇంకా దేవుని దగ్గర అన్ని సామాన్లన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ దేవుని దగ్గర కూడా అంతా పైన అంతా వాటర్ వేసేసాను. మొత్తం నీట్గా తుడిచేసినాను టైల్స్ మొత్తము. ఇంకా వంటలు చెప్పాలంటే కింద ఏం లేకుండా పిన్ మొత్తం అయితే తుడిచేసిన అనమాట. నీట్గా అయిపోయింది. ఇంకా అసలుకి నాకు ఇది చేయడానికే మధ్యాహ్నం 3 అయితే అయిందండి. పొద్దున 11 నుంచి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా పిన్ కింద మొత్తము. ఇంకా అసలుకి చాలా చాలా శుభ్రంగా అయితే అయిపోయింది. మీకు ఇప్పుడు చూసేసేయండి. ఇవన్నీ అయితే అవ్వ కడిగేసింది. ఇప్పుడు అన్నీ ఇంకా తుడిచేసినాను అనమాట నేను దాంట్లో సగము. ఇంకా అన్నీ వేటి దాంట్లో అవి వేసేసి ఇంకా పైన పెట్టేస్తాను అవ్వ అంటే సర్లే అని అన్నీ ఎక్కడ పెట్టింది ఇంక మొత్తం ఎగబెట్టేసేయాలి. మా హనీ అయితే పండుకోయింది. అద్విత పండుకోయింది. హనీ పడుకోయింది. మా చిన్నోడు కూడా పడుకున్నారనమాట. అదొకటే కొంచెం ఇప్పుడు ఇదే అనుకోవాలి. ఇక నేను అప్పుడు తినిందా లేట్ తిన్నాను కదా పొంగలు. ఇంకా నా అన్నం అయితే ఏం తినలేదు. ఇంక ఈ పనితోనే ఇంక ఇది అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇంకా అన్ని పేపర్స్ అన్నీ చేంజ్ చేసి అది ఇది అనే లోపలే నాకైతే అబ్బా దోలు తీరిపోయింది అనమాట. బయట అయితే చూపించేస్తాను. ఇక్కడ చూసేసారా మీరే చూసేయండి ఎంత నీట్గా అయిందో. నాకైతే ఈయనంత ప్రశాంతంగా అబ్బా ఎంత బాగుంది. కొంచెం కష్టం అయితే పడితే పడినాం కానీ అబ్బా ఎంత అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అట్లయితే అయిపోయిందనమాట. ఇక్కడ అన్ని పేపర్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాను. ఇవి వేయడానికి ఎవరికైనా ఒక 15 నిమిషాలు పడుతుంది కదా. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా బయటవన్నీ తెచ్చేసి లోపలైతే సర్దేసుకోవాలి. ఇంకా దీని తర్వాత ఇంకా పొంగల్ అయితే ఉండింది. తాత అయితే తిన్నాడు. మా అద్విత కూడా తినింది. కొంచెం ఎక్కువనే అయింది కదా పొద్దున చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ సర్దేసుకుంటున్నాను. అవునండి మీకు ఎలా అనిపించింది నా క్లీనింగ్? మంచిగానే అనిపించిందా లేకపోతే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. నేను ఇవి 2 వ్లాగ్స్గా పెడదాం అనుకున్నాను. బట్ ఎందుకులే మళ్ళీ అదే క్లీనింగే కదా అని చెప్పేసి ఒక 2 హాలు అండ్ కిచెన్ కలిపేసి పెట్టాను. నా ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వంటింట్లో ఎలా పెట్టుకున్నామో మేమైతే అంటే మాకు ఉండే కొన్ని సామాన్లే కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా రెంటర్స్ కాబట్టి తిరిగేటట్టే ఉంటాం అందుకోసం ఇవన్నీ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది కదా. మా హనీ కోసం అని చెప్పేసి తను మధ్యాహ్నం అయితే ఏం తినలేదు. యాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పేసి యాపిల్ అయితే ఫ్రిడ్జ్లో ఉంటే తీసాను అనమాట. ఇంకా ఫైనలీ వంటలు అయితే ఇలా సర్దుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఓవరాల్ మొత్తం మీకు ఒకసారి చూపించేస్తాను లుక్ ఎలా ఉంటుందో. అంటే ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి సర్దేటివి బట్ మీకు చూపించాలి కాబట్టి కొంచెం చూపించేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఇది అండి సర్దిన తర్వాత మరి మీకు బాగుందా? బాగానే ఉంటుందిలేండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంటే నాకైతే బాగానే నచ్చింది. మరి మీకు ఏమో తెలియదు. సరే అండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మా హనీకి అయితే యాపిల్ జ్యూస్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసాను. కివీ ఫ్రూట్ ఉంది. ఒకసారి అవ్వతో ఇంకా ఫస్ట్ నేనే తినలేదని చెప్పేసి నేను తింటున్నాను. అవ్వతో తాతతో ఇద్దరితో కొంచెం టేస్ట్ చేపిద్దామని చెప్పేసి ఇక్కడ చూపిస్తే మా అవ్వ రియాక్షన్ అయితే ఎలా ఉందంటే పుల్లగా ఉంది అబ్బా అని చెప్పింది. ఇంకా మా తాత అయితే ఏందమ్మా చింతపండు లెక్క ఉంది అని చెప్పినాడు అనమాట. ఇంక ఇదే అనమాట. దీని తర్వాత ఇంకా కాఫీలు అయితే తాగేసాము. నైట్ డిన్నర్ అయితే చేయాలి. వంట ప్రిపేర్ చేయాలి. ఇంకా అసలు చాలా పని ఉందన్నమాట. ఇంకా అసలు ఏది ఓపిక కూడా లేదు. అంటే ఇక్కడితోనే ఇంకా ఎండ్ అయిపోయింది. ఇంతటితో నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. మా హనీకి ఒక్కటే యాపిల్ జ్యూస్ చేసింది ఒక్కటే ఒక క్లిప్ అయితే ఉంది. అదొకటే యాడ్ చేసేసాను. బెల్లంతో యాపిల్ జ్యూస్ చేసేసాను అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఉంటాను మరి. నేనైతే మా తాత అయితే కాకరకాయలు తెచ్చాడు. ఇక్కడ చూసేసారా నైట్ అయితే
ఇది మేము కాకరకాయ చేస్తాం. ఇక్కడ మీకు యాపిల్ జ్యూస్ చూపిస్తా అని చెప్పా కదా, యాపిల్, బెల్లము, దాంతోపాటు ఒక 3 బాదంలు అయితే వేసేసి కాచి చల్లార్చిన పాలు వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. ఇంక ఇది మిక్సీ పట్టిన తర్వాత మా హనీకి అయితే ఇంకా ఇచ్చేసానండి. మా హనీ అయితే గిన ఆ పిల్లకి ముందే ఏది తాగదు, తినదు. ఇంక ఈ ఫీవర్ వచ్చినప్పుడు నాకు ఇంక ఎలా ఉంటుందంటే ఆ పిల్లతో నా ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది. అంటే కొంచెం గట్టిగా అరిస్తేనే తిడితేనే మటుకు కొంచెం తాగు